సర్పంచ్ ఎలక్షన్ల మీద మళ్ళీ కదలిక వచ్చినట్టు అయితే కనిపిస్తుంది. ఇక చెప్పి ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాం ఎప్పుడు కదలిక వస్తుందని, కానీ మరి ఈసారి వస్తుందా రాదా తెలియదు. కాకపోతే ఓవరాల్గా అయితే మళ్ళీ ఒక అడుగైతే పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 1.5 year అయిపోయింది కదా, మన 1.5 year అయిపోయింది. జనవరి 24 జనవరి 1.5 year అయిపోయింది. మరి 1.5 year అవుతుంది. అక్కడ సర్పంచులు లేరు, ఆ ఊర్లలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టే కనీసం బుగ్ వేసేటోళ్ళు లేడు, లైట్ బంద్ చేసేటోళ్ళు లేడు. దారుణం ఏంటంటే విలేజ్ సెక్రటరీస్ ఉంటారు కదా, అక్కడక్కడ హౌస్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారంట. అవునా? అంటే పాపం వాళ్ళ బాధలు చెప్తే ఇంకెంత దారుణంగా ఉన్నాయంటే, విలేజ్కి ఏదన్నా పని మీద ఎవరైనా ఆఫీసర్ వచ్చినా, ఓ పొలిటికల్ లీడర్ వచ్చినా, ఓ ప్రజాప్రతినిధి వచ్చినా వాళ్ళకి ఛాయ్ కాఫీలు అయితే పెట్టాలి కదా. అట్లీస్ట్ గ్రామ పంచాయతీ అంటే ఊర్చేటోళ్ళకి మినిమం 500-1000 రూపాయలు ఇవ్వాలి కదా. కరెంట్ బిల్లు అయితే కట్టాలి కదా. అట్లీస్ట్ పేపర్ వర్క్ ఉంటుంది కదా. అకౌంట్లో పైసలు లేవు. ఆ సెక్రటరీలకి వాళ్ళ పాపం వాళ్ళ జీతాలు ఎంత, ఆ జీతాల నుంచి ఇవన్నీ పెట్టాలంటే ఏడవుతుంది. ఓకే, ఏం చేయలేని సిచ్యువేషన్లో అంటే అట్లీస్ట్ నెలలో 2-3 వేల రూపాయల మెయింటెనెన్స్ అయితే ఉంటుంది కదా. తక్కువ, అది ఇంకా 2-3 వేల మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఆ మెయింటెనెన్స్ కూడా ఎల్లదీయలేను. అంతకుముందు ఏంటంటే సర్పంచ్లు ఉండేటోడు పాపం పొలిటీషియన్ కదా, వీడు సపోజ్ చేసి పెట్టేది. ఓ ఎంఆర్ఓ వచ్చినా, ఓ కలెక్టర్ వచ్చినా, లేకపోతే ఓ ఎస్ఐ వచ్చినా, లేదనుకుంటే ఓ ఎమ్మెల్యే వచ్చినా అవి సర్పంచ్ చూసుకునేటోడు. వీళ్ళ మీద ఆఫీసర్ల మీద బర్డెన్ వచ్చేది. ఈ సంవత్సరంన్నర నుంచి అదంతా సెక్రటరీల మీద పడ్డది. ఏం చేయాలి వాళ్ళు? విలేజ్ సెక్రటరీలకు ఇప్పుడు ఇంకా అదంట కదా, మొత్తం ఏది మన తంబేయాలంట, టైంకి రావాలంట. సరే, అలాంటి పెట్టడంలో తప్పలేదు. అవి కాదు, అక్కడ ఫండ్స్ లేవు, ఏం లేవు. రోడ్లు క్లీన్గా ఉండాలంట, ఫోటోలు తీసి పంపాలంట. ఎట్లా చేస్తారు? చెట్లు ఎండిపోతే వాళ్ళకే ఫైన్, చెట్లు ఎండిపోవద్దు. ఇవన్నీ విలేజ్ సెక్రటరీ అంటే సర్పంచ్ అంటూ లేనందుకు విలేజ్ సెక్రటరీ మీద ఎంత బర్డెన్ పడుతుంది అనేది. అది ఎందుకంటే సర్పంచ్ ఉన్నప్పుడు, ఆ వార్డు మెంబర్లు ఉన్నప్పుడు నెలకోసారి కూర్చోను గ్రామ సభ నిర్వహిస్తారని పనిచేసేటోళ్ళు పేరు కోసమో లేకుంటే భయపడో ఎట్లా అట్లా వాళ్ళు అయితే పనిచేసేటోళ్ళు. విలేజ్ సెక్రటరీ ఏమో ఆయన జీతగాడు, ఆయనకు అవసరం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి అందుకేనేమో అయితే నువ్వు అన్నట్టు 8,000 ఎందుకు వసూలు చేస్తున్నా అంటే మరి ఈ ఖర్చుల వాళ్ళ దగ్గర తోటి అదే అంటే మొన్న ఫిగర్ వచ్చిండే 8,000 వసూలు చేస్తున్నారంట. అంటే పాపం ఈ 8,000 ఇచ్చేటోళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంత పెరిగిందని ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళకేమైనా అంతే కదా మరి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లకి ఇవన్నీ లేకుంటుండేనంట, ఉన్నదో లేదో మాట పక్కన పెడితే కూడా లేకుంటుండేనంట. వీళ్ళు వచ్చిన తర్వాత 8,000 రూపాయలు ఇంటికి కట్టాలంట పర్మిషన్ కోసం అనేటువంటి ప్రచారం కూడా మళ్ళీ వీళ్ళు నెత్తినేసుకుంటున్నారు. ఓకే, అట్లా అది ఓవరాల్గా అయితే ఇక్కడ జూలైలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి నిజంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే వీళ్ళు మెయిన్గా అప్పటి నుంచి ఆపేది ఈ 42% రిజర్వేషన్ కోసమే ఆపుతున్నారు. టెక్నికల్గా అదే అంశం. అంటే వీళ్ళు ఏం చెప్పినా కానీ మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, దానికోసమే సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయని అదేదో కులగణన చేసిరు, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిరు. ఇవన్నీ ఎంత చేసినా నిజానికి రిజర్వేషన్ల అంశం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది, అది వాళ్ళకి తెలియదు. బేసిక్గా ఏంటంటే అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేదనుకుంటే కూటమి అధికారంలోకి వస్తే సెంట్రల్లో మేమే ఉంటాం, స్టేట్లో మేమే ఉంటాం కాబట్టి ఆ బిల్ పాస్ చేయడం చాలా ఈజీ అనుకున్న థాట్లో వాళ్ళు చెప్పిండవచ్చు. ఓకే, ఇక కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావం, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ఓటమి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, పైనేమో ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఈడ కులజన్న చేసిండ్రు, బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పిండ్రు, కానీ తర్వాత పరిస్థితులు ఏమైనాయంటే ఇట్లా అయిపోయినాయి. సో బీసీ అంశం అనేటువంటిది ఇప్పుడు సెంట్రల్ కోర్ట్ పరిధిలో ఉంది. అదే ఇప్పుడు నిజానికి 42% రిజర్వేషన్ అయితే ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి అయితే లేదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కులగణన మీద డిసిషన్ తీసుకుంది. వాళ్ళు కులగణన చేసిన తర్వాత మరి రిజర్వేషన్లో మారుస్తారా? నిజానికి 50% రిజర్వేషన్లు మించొద్దు అని రాజ్యాంగంలో ఉంది. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా దానికి ఒప్పుకోదు. కాబట్టి ఇక అది చాలా పెద్ద ఇష్యూ. ఒకవేళ మార్చాలనుకుంటే ఇంకోటి కులగణన అనేటువంటిది దేశవ్యాప్తంగా మినిమం 1.5 year 2 years పట్టేటువంటి టైం పడుతుంది ఖచ్చితంగా. ఆల్మోస్ట్ మనం 1.5 year కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే 1.5 year 2 years అంటే ఆ రిపోర్ట్ ఫైనల్గా రావడానికి మినిమం 1.5 year 2 years పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 3.5 years పోతుంది. ఆ తర్వాత వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్స్ చేయొద్దు అనుకుంటే దీనికోసం వెయిట్ చేస్తే ఒక టర్మ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ పక్కన పెట్టే ఈసారి ఎలక్షన్లు అయ్యే అవకాశం అవుతుంది. ఇక ఈ రిజర్వేషన్లు ఉండవు, పాత రిజర్వేషన్లు ఎట్లయితున్నాయో లాస్ట్ టైం ఎట్లా రిజర్వేషన్లు ఉన్నాయో అదే రిజర్వేషన్లతోటి అంటే ఊర్లలో మారవచ్చు, నెంబరింగ్ పరంగా అవే రిజర్వేషన్స్ ఉండొచ్చు ఊర్లలో మరి అటు ఇటు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో బీసీ రిజర్వేషన్ ఉందనుకో, ఆడ ఎస్సీ రిజర్వేషన్ రావచ్చు. ఎస్సీ దగ్గర
ఓసీ రావచ్చు, ఓసీ దగ్గర ఎస్టీ రావచ్చు. ఇట్లాంటి ఈక్వేషన్స్ యాక్చువల్లీ అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి దాని ప్రకారం అయితే 10 years ఒకటే రిజర్వేషన్ ఉండాలని ఉండే. మరి ఒక టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ కూడా అదే రిజర్వేషన్ ఉండాలి లెక్క ప్రకారం. మరి దాంతోనే అట్లే వెళ్తారా లేదంటే ఇంకేమైనా వాళ్ళు చేంజెస్ చేసి వెళ్తారా అనేది చూడాలి. కానీ ఓవరాల్గా ఈ జూలైలో ఎలక్షన్లు పెట్టడానికి అయితే వీళ్ళైతే రెడీ అవుతున్నారని మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది. మొత్తం ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయట. మరి 2019లో ఇన్ని గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు అయితే జరిగినాయట. కాబట్టి అందులో ఫ్యూచర్ సిటీ అని ఒకటి పెట్టారు కదా, అందులో 71 గ్రామాలు విలీనమైనాయంట. దాంతో ఈ 71 తీసేస్తే ఈ గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి అని అయితే చెప్తున్నారు. మరి గతంలో మహిళా రిజర్వేషన్ 50% అమలైనందున ఈసారి కూడా అట్లే, అంటే ఇందులో సగం మహిళలకే రిజర్వ్ అయిపోతాయి. ఈ 12,700లో 6,000 చేంజ్ ఎంత వస్తాయి అంత మహిళలకు పోతాయంట. ఇక దాంతోపాటు గతంలో 2 కోట్ల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేశారంట. మరి ఇప్పుడు కొంచెం అటు ఇటు మున్సిపాలిటీ అటు కాబట్టి జనాభా కొంచెం తగ్గింది, గ్రామాల జనాభా 1,90,00,000. దీని ప్రకారం ఈసారి రిజర్వేషన్లు ఉండొచ్చు అని వీళ్ళు అయితే చెప్తున్నారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం ఇక్కడ చూస్తే బీసీలకు 20 నుంచి 22% ఉండొచ్చు అంట. అంటే వీళ్ళు 42% చెప్పారు, కానీ అందులో 20% కోతపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఎస్టీలకు 18 నుంచి 20%, ఎస్టీలకు 8 నుంచి 10%. ఈ ఎస్టీలు అంటే దాదాపు అన్ని వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళవే వెళ్ళిపోతాయి. ఎస్సీలకు కూడా మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఆ బేస్ లోనే ఇచ్చేటువంటి చేసి దాన్ని బట్టి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రిజర్వేషన్లకు బీసీలకు కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది టెక్నికల్గా 42% కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మండల్ లెవెల్ని క్లస్టర్ తీసుకొని ఆ మండల్లో ఉన్నటువంటి బీసీ ఓటర్ల సంఖ్య ఎంత, దాని బేసిస్గా అక్కడ పెంచేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ జనాభా ఉన్న దగ్గర. ఇంకో దగ్గర ఎస్సీలకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మండలంలో ఉండేటువంటి ఎస్సీల సంఖ్యను బట్టేసి, అంటే ఈ ఫిక్స్డ్ రిజర్వేషన్ అనకుండా ఆ ఎస్సీల జనాభాను బట్టేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన సీట్లు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లా కొంచెం అటు ఇటు షెఫిల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే ఆల్మోస్ట్ ఈ రిజర్వేషన్లలోనే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు మాధవ్, ఇక రొటేషన్ అమలుకు ఆల్రెడీ గవర్నమెంట్ చట్టం చేసిందట. అంటే లాస్ట్ టైం ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఈసారి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. రొటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గత గవర్నమెంట్ లో ఓ పలానా ఊర్లో ఎస్సీ రిజర్వ్డ్ సర్పంచ్ ఉంది అనుకోండి, అది బీసీ అయ్యే ఛాన్స్, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు. అంటే అదే కూడా ఉండొచ్చు, లేదంటే మార్పు కూడా జరిగేటువంటి అవకాశం అయితే జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నటువంటిది ముఖ్యంగా. సో అందులో భాగంగానే ఇంకా జూలైలో స్థానిక ఎన్నికలని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య వెరీ రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలతోటి ఈచ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని పిలిపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని పెట్టేసి మీరు కంపల్సరీ, ఈరోజు కూడా వార్త ఉంది పేపర్లో, రేపటి నుంచి ఇమీడియట్గా నియోజకవర్గాల్లో తిరగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎన్ని పథకాలు మనం ఇచ్చినాము, ఎంత ఇంప్లిమెంట్ చేసేసినాము, దాన్ని ప్రచారం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందని. రెండోది మే 30 వరకు సంవిధాన్ యాత్ర కూడా చేస్తున్నట్టున్నారు, సంవిధాన్ బచావో యాత్ర కూడా చేస్తున్నట్టున్నారు. అంటే జనాల్లోకి పోండి అని మెసేజ్ అయితే క్లియర్ ఇస్తున్నారు. దీన్ని బట్టి జూన్ 2కు రాజీవ్ యువ వికాసం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లను కూడా జూన్ 1st or 2nd వీక్ లో రావచ్చు నోటిఫికేషన్. స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరిగితే మొత్తం మీద సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినప్పుడే అవి కూడా అయిపోతాయేమో. ఆ తర్వాత నెక్స్ట్ ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, దాంతో పాటు ఎలక్షన్ల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక నాకు తెలిసి 6 months ఎలక్షన్లు ఉంటాయి. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపల్ ఉన్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ అన్ని కూడా. అంటే ఇక నెక్స్ట్ మళ్ళీ ఈ నెక్స్ట్ 6 నెలలు మాత్రం మళ్ళీ ఎలక్షన్ సీజన్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ నామ సంవత్సరం రాబోతుంది. ఇక మళ్ళీ గవర్నమెంట్కి అయితే ఈసారి ఇక మళ్ళీ కష్టమే, ఇక కష్టకాలం స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే మంచి రిజల్ట్స్ వస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కానీ ఆల్రెడీ ఈ స్కీమ్స్ వల్ల అన్నిటి వల్ల కత్తులన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి వేటాడతారు. ఇక అప్పుడు చూద్దాం మరి ఏం జరుగుతుందో అట్లాంటిదే ఏమన్నా.